నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి డివిజన్ స్థాయిలో అండర్ 17 క్రీడా పోటీలను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా బ్లూమూన్ విద్యా సంస్థ నిర్వాహకులు శివశంకర్ హాజరయ్యారు. ఈ క్రీడా పోటీలు కోఆర్డినేటర్ లస్కర్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. గవర్నమెంట్ చేసిన విద్యార్థులందరికీ మరియు దీనికి ఆతిథ్యం ఇచ్చిన శంకర్ సార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సెలక్షన్ ట్రయల్స్లో కదిరి డివిజన్లో అందరూ మంచి ప్రతిభ చూపించిన వాళ్ళందరినీ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చిన దానికి చాలా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాం. కంగ్రాచులేషన్స్. అందరూ మండల్ లెవెల్కి సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చినారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. అందరు పీడీలకి, హెచ్జిఎఫ్ సెక్రటరీ గారికి, డివిజనల్ సెక్రటరీ గారికి, మా మిత్రులు, ముఖ్యమైనటువంటి మిత్రులు కొంతమంది ఉన్నారు ఇక్కడ పీడీలో. గడ్డపు సారా, మాకు ఆనందరెడ్డి అని, ఇద్దరు మా క్లాస్మేట్స్ ఇక్కడ. వీళ్ళందరికీ కూడా అందరికీ నమస్కారాలు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ మా స్కూల్ గేమ్స్ తరపున మా స్కూల్ అచీవ్మెంట్స్లో నేషనల్ లెవెల్ అచీవ్మెంట్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్ అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో సాఫ్ట్ బాల్ ప్లేయర్గా ఇద్దరు ఎంపికయ్యారు. ఇండియన్ జట్టుకు ప్రాధాన్యత వహించారు మా స్కూల్ తరపున. ఇంకొకరు వచ్చి అండర్ 14 బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనమాట, నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మేము ఇక్కడ మామూలు ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. ఆ అచీవ్మెంట్సే మాకు నిదర్శనాలు అనమాట. స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్షిప్ ఆడినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, స్టేట్ లెవెల్ క్రికెట్ ఛాంపియన్షిప్ ఉన్నారు, ఛాంపియన్స్ పార్టిసిపేషన్ చేసినటువంటి స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మాకు ఇంటర్మీడియట్ డిగ్రీలో కూడా అండర్ 19లో స్టేట్ లెవెల్ ఆడినటువంటి స్టూడెంట్స్ కూడా ఇదే గ్రౌండ్లోనే ప్రాక్టీస్ చేసినారనమాట. కాబట్టి మేము ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. ఆ అచీవ్మెంట్సే ఇందుకు నిదర్శనము. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత స్పోర్ట్స్ ఆడాలనే ఉత్సాహంతో వచ్చిన విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా విద్యార్థులకు ముఖ్యంగా శుభాకాంక్షలు తెలుపుతూ వేదిక నుంచి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. సో ఇక్కడ మెయిన్ ఏమంటే పిల్లల్లో ఉండే టాలెంట్ను బాగా వెలికి తీసేయాలంటే వ్యాయామ ఉపాధ్యాయులే. కాబట్టి వాళ్ళ కృషి చాలా అవసరం. ఈరోజు పిల్లలే రేపు దేశ భవిష్యత్తు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మంచిగా తీర్చిదిద్దారని చెప్పేసి ఆశిస్తూ నిర్వహించుకుంటాను. ప్రారంభించిన పెద్దలు శంకర్ సార్ గారికి, అదేవిధంగా మిత్రుడు లస్కర్ నాయక్, హెచ్జిఎఫ్ సెక్రటరీ సుహాసిని గారికి,
నా మిత్రుడు సందీప్ గారికి పేరు పేరున అందరికీ ఇక్కడ వేదిక మీదకి కూర్చున్న అందరికీ నా మిత్రులందరికీ ఈనాటి శుభోదయం. శంకర్ సార్ ఒకసారి చెప్పాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు సార్, ఇక్కడ ల్యాక్ ఆఫ్ పేరెంట్స్ సపోర్ట్. ఎంతసేపు ఎలా ఉందంటే మా పిల్లోడు ర్యాంకు సాధించాలా గంటలు చదివిస్తున్నారు కానీ ఒక గంట సేపు పిల్లోడిని ఆడిద్దామనే ఆలోచన పేరెంట్స్కి లేదు. ఇంక్లూడింగ్ అదేవిధంగా స్కూల్లో రిమైనింగ్ వ్యాయామ ఉపాధ్యాయులు కాక రిమైనింగ్ టీచర్స్ ఎలా ఉందంటే ఒక అర్ధగంట వాడు పోయి ఆడుకుంటుంటే ఈరోజు మాకు సిలబస్ కాలేదు మాకు అనే ధోరణితో ఉన్నారు. ఈ ధోరణి ఎప్పుడైతే పోతుందో అప్పుడు దాదాపు నాకు తెలిసి ఈ వ్యాయామ విద్య అనేది ఇంకా ముందుకు పోయి క్రీడల్లో ఇంకా మంచి దాదాపు నాకు తెలిసి ఇప్పుడు ప్రపంచంలో మనము నెంబర్ 1 ప్లేస్లో జనాభాలో ఉన్నాం. ప్లస్ దాంతోపాటు ఇంకో దాంట్లో కూడా ఉన్నాం. చెప్పండి ఏందో, షుగర్ వ్యాధిగ్రస్తు ప్రపంచంలోనే మందే నెంబర్ 1. ప్రపంచంలో షుగర్ వ్యాధిగ్రస్తులు అంటే షుగర్ రోగమున్న అధికంగా షుగర్ రోగులున్న దేశం ఏ దేశం అంటే భారతదేశమే. అదేవిధంగా మన రాష్ట్రం దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. కారణం ఏమంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్. మన అందరి తరపున సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు సార్ గారు మనకు భోజనాలను కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం అన్నమాట. ఎంతమంది గారైన పిల్లలు కానీలే మేము భోజనాలు పెడతాము, దాని విషయం ఏం లేదని మంచి హృదయంతో పిల్లలు కదా అన్నం పెడతాము బాగా మీరు ఆడిపించుకోండి ఇంకా బాగా ఉంటే అని చెప్పడం జరిగింది. సార్ గారికి నమస్కారాలు. మరియు ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు సెక్రటరీ సువాసిని మేడం గారికి మరి రామ్ గారికి మరియు నిజంగా అంటే ఇక్కడ రావడానికి మా ముఖ్య ఉద్దేశం ఏమంటే రామ్మోహన్ రెడ్డి గారు పీఈటీ చాలా మనకు ప్రోత్సాహం చేయడం జరిగింది. రామాంజన్ రెడ్డి గారు మనకు ప్రోత్సాహం చేయడం బాగా జరిగింది. అతనికి క్రీడా స్ఫూర్తి బాగుందన్నమాట. సార్ మన స్కూల్లో ఉంది, సార్ని ఒకసారి అడగండి అంటే సార్ని గారు మనకు ఈ అవకాశం ఇచ్చినందుకు గాను మరి ఇంత చాలా సంతోషకరమైన విషయం. ఓన్లీ అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ హెచ్జిఎఫ్స్ త్వరగా పంపించాలా సెలక్షన్స్ అనే పైనుంచి మనకు ఆర్డర్స్ రావడం వలన మనం ఈ పండగ పూటన ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మరి ఈ సభను ఉద్దేశించి శంకర్ సార్ గారిని మాట్లాడుతుందిగా శివశంకర్ సార్ గారు ఈ లేదు ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఎటువంటి స్పోర్ట్స్ మీట్స్ అయినా కూడా నిర్వహించడానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా దగ్గర ఉంది. దాదాపు 18 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విద్యాసంస్థ ఏర్పాటు చేయబడి ఉంది. అంటే భవిష్యత్తులో ఎప్పుడు అవసరాలు వచ్చినా కూడా మా పీడీలు ఎప్పుడు ఏం అడిగినా కూడా మేము సహకరించడానికి సిద్ధంగా ఉంటాం. ముఖ్యంగా మన దేశం గురించి ఆలోచన చేస్తే దాదాపు 188 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య ఈ దేశంలో స్పోర్ట్స్ పరంగా మనం ఇంకా చాలా వెనుకబడే ఉన్నాం. ఒక్క క్రికెట్లో మాత్రం మనము వరల్డ్ కప్లు కొడుతున్నాము. మిగతా స్పోర్ట్స్ తీసుకుంటే చాలా వెనుకబాటుతనమే కనబడుతుంది. దానికి కారణాలను మనం గమనిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఏదో గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ఇంకా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో వెనుకబడి ఉన్నామేమో అనిపిస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మన దేశంలో అన్ని చోట్ల ప్రైవేట్ విద్యా సంస్థల్లో కావచ్చు, యూనివర్సిటీల్లో కావచ్చు, అన్ని చోట్ల బాగా అభివృద్ధి చెంది ప్రపంచ పటంలో మనం ఏ విధంగా జనాభాలో నెంబర్ 1లో ఉన్నామో అథ్లెటిక్స్లో కావచ్చు, అన్ని రకాల గేమ్స్లో కూడా భవిష్యత్తులో మనం నెంబర్ 1 స్థాయిని అందుకోవాలని ఆశిస్తూ మీరు కూడా అందుకు తగిన విధంగా కృషి చేసి ఎడ్యుకేషన్కి ప్యారలల్గా కేవలం కార్పొరేట్ రంగం విద్యా వ్యవస్థలోకి వచ్చిన తర్వాత కేవలం మార్క్స్కే ప్రాధాన్యత ఉంది కానీ స్పోర్ట్స్ యొక్క దీన్ని ప్రాధాన్యతను తగ్గిస్తూ వచ్చారు. ఇది ఒక దురదృష్టకర పరిణామం. ఎస్పెషల్లీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈక్వల్ ఇంపార్టెన్స్ స్పోర్ట్స్కి ఇస్తూ కూడా స్పోర్ట్స్లో కూడా అత్యుత్తమ విజయాలు ఈ దేశం తరఫున మీరందరూ సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అరగదీసిన తర్వాత వాడు డబ్బులు కట్టి మనము ఇక్కడ ఎక్సర్సైజ్ నేర్చుకుంటున్నాం. కానీ వితౌట్ అంటే మా అమ్మ పంపిలే, మా సార్ పంపిలే అని కుంటి సాగులు చెప్తున్నాం. మనలో ఉండాల సాధించాలనే పట్టుదల మనలో ఉంటే ఎవరు అడ్డు కాదు. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం
రండి ఎంపీ కూడా కెప్టెన్ ఒకరు రండి వాళ్ళ కింద పెట్టిన గవర్నమెంట్ కెప్టెన్ కూడా సెకండ్ తీసుకొని పేర్లు చెప్పుకోండి క్లాస్ చెప్పుకోండి వాళ్ళు పోతే పోండి వాళ్ళ ఎవరు చెప్తారో ఎవరు చెప్తారు తీసుకోరా పడితే నువ్వు ఎత్తుకోవాలి కదరా ఎత్తుకొని సర్వీస్ తీసుకుంటావా కోర్టు తీసుకుంటావా రైట్ స్కూల్ పేరు చెప్పాలా ఆడ